గురూజీ శ్రవణ నక్షత్రం గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక శ్రవణ నక్షత్రం మనం ఇంతకుముందు శ్రవణ నక్షత్రంలో ఎలాంటి కారకుడు అని మనం తెలుసుకున్నాం, మహావిష్ణు అధిపతి అని తెలుసుకున్నాం. అయితే అందులో జన్మించిన వారు ఎలా ఉంటారు, ఏ ఒక గ్రంథం ఎలా చెప్తుందంటే విశేషంగా ఈ నారద సంహితిలో విశేషంగా ఏం చెప్తుందంటే శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు ధర్మబుద్ధి అంటే ధర్మ ప్రజ్ఞంలో వెళ్ళాలి, ధర్మబుద్ధి ఉంటుంది అని. వేరే వాళ్ళకి హిత ఉపదేశం అంటాం, అంటే వాళ్ళకి మంచి మాటలు ఉపదేశించే వ్యక్తి అవుతాడు. అంతేకాకుండా దాన్ని ఎక్కువ వింటూ ఉంటాడు, ఈ పురాణాలు ఉపదేశాలు అలాంటివన్నా ఎక్కువ వింటూ ఉంటాడు. చాలా ధైర్యవంతుడు, అంతేకాకుండా విద్యావంతుడు, వాక్చాతుర్యం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా తినిందంతా జీర్ణం చేసుకునే అతనికి రోగం రాదు, చక్కగా మాట్లాడేవానికి గొడవలు రావంట. ఒక సామెత ఉంది, అది నేను మర్చిపోయాను తెలుగులోనే. అంటే చక్కగా తినేవానికి రోగం రాదు, చక్కగా మాట్లాడేవానికి గొడవలు రావు అని. అలా మాటలు ఉండేవానికి గొడవ రాదు, అతని మాటల్లోనే డిస్కషన్ అయిపోతుంది. బాగా టైం టు టైం తినేవానికి రోగం రాదు, అదన్నమాట. అలా వీళ్ళు కూడా అలా ఉంటారు. అంతేకాకుండా అన్ని విచారాల్లో కూడా కొంచెం జ్ఞానం పెట్టుకో ఉంటారు. అన్ని విచారాలు ఏది తెలియదు అనుకుండా అన్ని తెలుసుకొని ధర్మకార్యాల్లో ఎక్కువ ప్రచారం చేస్తూ, లేదా ధర్మకార్యం అంటే మంచి కార్యంలో ఎక్కువ వీళ్ళు కనిపిస్తూ ఉంటారు అని నారద సంహితి చెప్తుంది. తర్వాత అంతేకాకుండా శ్రవణ నక్షత్రంలో జన్మించే వాళ్ళు పండితులు అవుతారు అని ఒక గ్రంథం చెప్తుంది. తర్వాత శ్రీమంతుడు అవుతాడు. తర్వాత నిరాళ మనిషి అంటే ఎంత శ్రీమంతుడైనా న్యాచురల్గా సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు అని చెప్తుంది. తర్వాత మంచి భార్యని పొందుతాడు అని చెప్తుంది. ధనవంతుడు అవుతాడు, ప్రఖ్యాతి, ఏదైనా ఒక పని చేస్తే అతను త్వరగా ప్రఖ్యాతి మనిషి అవుతాడు అని బృహత్ జాతకం చెప్తుంది. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వాడు సకల శాస్త్రాలని అతను చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు, శాస్త్రంలో విద్యలో పారంగితుడు అవ్వచ్చు. అంతేకాకుండా ఇతను వంశాభివృద్ధి అవుతుంది. ఇతనికి చాలా మంచి మిత్రుల్ని పెట్టుకొని ఉంటాడు, మంచి మిత్రులతో సహకారం ఉంటుంది. తర్వాత భగవంతునిలో భక్తి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పురాణాది ధర్మకార్యాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఇలా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే చాలా భయపడుతూ జీవితం చేస్తూ ఉంటాడని దైవజ్ఞ విలాస చెప్తుంది. ఇలా ఒక్కొక్క గ్రంథం కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది. తర్వాత విశేషంగా ఇతను దాన ధర్మాలని ఎంత చేసినా కూడా అన్ని భోగాల్ని అనుభవిస్తాడు. అంతే శుభకార్యాల్లో ఎక్కువ కలుస్తూ ఉంటాడు, దేవతా కార్యాలను ఎక్కువ చేస్తాడు, శ్రీమంతుడు అవుతాడు, బహు సంతానం లభిస్తుంది అని మానస గరి ఈ ఒక విశేష గ్రంథం చెప్తూ ఉంటుంది. తర్వాత శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు ప్రతి ఒక్క విచారాన్ని ఎప్పుడు ఎవరైనా సహాయం చేస్తే, అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.